హాయ్ గాయ్స్, ఏంటి ఈ అవతారంతో మీ ముందుకు వచ్చేసాను అనుకుంటున్నారా? ఇప్పుడు టైం వచ్చేసి 1 o'clock అయింది. 1 o'clock అయింది, బట్ నాకు నిద్ర రావట్లేదు. ఎందుకంటే నేను ఈరోజు ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేసుకున్నాను అనమాట. లైక్ నా స్కిన్ కేర్ వీడియో చేద్దాము అని చెప్పి. అది చేసినప్పటి నుంచి వీడియో ఎప్పుడు చేస్తాను అన్న ఇంట్రెస్ట్తోనే ఉన్నాను. సో ఇప్పుడైతే మా పాప పడుకుంది, అందుకనే వీడియో. స్కిన్ కేర్ అంటే ఎన్ని ప్రోడక్ట్స్ చూపిస్తాను అనుకుంటున్నారా? ఏమీ లేదు, జస్ట్ నేను యూజ్ చేసేది 3 ప్రోడక్ట్స్. ఆ 3 ప్రోడక్ట్స్ మీకు ఇప్పుడు చూపించేస్తున్నాను, చూసేయండి. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కబర్లు. ఈరోజు వీడియో వచ్చేసి మై స్కిన్ కేర్ రొటీన్ అనమాట. నేను నా స్కిన్ని ఎలా కేర్ చేస్తాను అన్నది. నేను బేసిక్గా పెద్ద ఏం స్కిన్ అయితే కేర్ చేయనండి. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, స్కిన్ కేర్ చేయడం వల్ల జస్ట్ మన స్కిన్ చూడడానికి హెల్తీగా ఉంటుంది అంతే. కలర్ చేంజ్ అయిపోతుంది, మీరు బ్లాక్గా ఉన్న వాళ్ళు బయట వచ్చేస్తారని అయితే నేను చెప్పను. ఒక బ్రౌన్ స్కిన్ టోన్ గర్ల్గా నేనైతే ఏం చేసుకుంటాను అని చెప్పి నేను చెప్తాను. ఫస్ట్ అయితే కనుక నా ఫేస్కి నేను అస్సలు సోప్ అయితే యూజ్ చేయను. ఏ సిచ్యువేషన్లో అయినా సరే ఓన్లీ ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తున్నాను. రీసెంట్గా ఒక 3 months నుంచి అయితే కనుక నేను ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాను అనమాట. లైక్ నా ఫేస్కి ఇంకా ఏది సెట్ అవుతుంది అని చెప్పి. అలాగే ఇప్పుడు దాకా చెప్తున్నానండి, నాది ఆయిలీ స్కిన్ డ్రై స్కిన్ నాకు రీసెంట్ డేస్లోనే తెలిసింది నాది డ్రై స్కిన్ అని చెప్పేసి. నేను చాలాసార్లు ఆయిలీ స్కిన్ ఫేస్ వాష్ తెచ్చేసుకుని అవి నాకు పనిచేయట్లేదని పక్కన పెట్టేయడం కూడా జరిగింది. ఇప్పుడైతే కరెక్ట్గా తెచ్చుకుంటున్నాను. అలా తెచ్చుకున్న ఫేస్ వాష్లో ఒక 3 months నుంచి అయితే కనుక లాక్మేకి సంబంధించిన ఒకరైతే నా మోస్ట్ ఫేవరెట్ అయింది. దాని పిక్ నేనైతే ఇక్కడ యాడ్ చేస్తాను, చూడండి. అలాగే ఫేస్ వాష్ తర్వాత చాలా ముఖ్యమైనది ఇది స్కిన్ కేరు. అలాగే మనకి చాలా మట్టికి మన స్కిన్కి క్యాన్సర్ రాకుండా కూడా చేస్తుంది, అందరికీ తెలిసిందే కదా సన్ స్క్రీన్. నేనైతే కనుక ఆఫ్టర్ మినీ ఎక్స్పెరిమెంట్స్ నేను చాలా ట్రై చేసి మమా ఎర్త్లో కూడా నేను చాలా ట్రై చేశాను. నాకైతే కనుక అల్ట్రాలైట్ ఈ చెప్పి అయితే నేను యూజ్ చేస్తున్నాను. మీకు క్లారిటీగా కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇది SPF 50 PA++++. సో ఇదైతే నాకు బాగా సెట్ అయింది. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే కనుక అసలు కనీసం పౌడర్ కూడా రాయను, జస్ట్ ఓన్లీ సన్ స్క్రీన్ రాస్తాను. దీన్ని లాక్ చేయడానికి మళ్ళీ మాయిశ్చరైజర్ అయితే రాస్తాను. మాయిశ్చరైజర్ నేను రాయడానికి మెయిన్ రీజన్, ఆఫ్టర్ డెలివరీ అయితే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మాయిశ్చరైజర్ అవసరం. ఎందుకంటే వాళ్ళ స్కిన్లో రిలీజ్ అవ్వదు అని నా ఫీలింగ్. మరి నిజమా కదా నాకైతే తెలీదు. నెక్స్ట్ స్కిన్ కేర్ చేయడానికి మెయిన్ రీజన్ జస్ట్ మన స్కిన్ హెల్తీగా ఉంటే సరిపోతుంది. అది పెట్టుకోండి, చూస్తేనే తెలిసిపోతుంది వీళ్ళ స్కిన్ హెల్తీగా ఉంది అని చెప్పి. ఓపెన్ పోర్స్ ఉండకూడదు. అలాగే స్ట్రాబెర్రీ స్కిన్ ఉంటుంది కదా, అది కూడా ఉండకూడదు. జస్ట్ చూడడానికి లుకింగ్ గుడ్ అంటే చాలు, మనకి అలా ఉంటే సరిపోతుంది. చాలా మంది స్కిన్ కేర్ ఎందుకులే మేకప్ వేసి నడిపించేయచ్చు అనుకుంటారు. మేకప్ వేయడానికన్నా సరే స్కిన్ నీట్గా ఉంటేనే బాగుంటుంది కదండి. ప్రెజెంట్ అయితే చూపిస్తున్నాను, నా స్కిన్ మీద ఏమీ లేదు, జస్ట్ నేను ఒక లిప్ బామ్ రాసుకున్నాను అంతే. పౌడర్ కూడా రాసుకోలేదు. నాకు పింపుల్ వచ్చింది, ఇట్స్ ఓకే. నెక్స్ట్ అయితే కనుక నేను ఒక క్రీమ్ యూజ్ చేస్తాను, నైట్ క్రీమ్. దాన్ని వైట్ క్రీమ్, నైట్ క్రీమ్ అని కూడా అంటారు. దాన్ని నేను ఇక్కడే మా కత్తిల్లో పార్లర్లో అయితే సేల్ చేస్తారనమాట. అది తెచ్చుకుని నైట్ పడుకునే ముందు జస్ట్ నార్మల్ బోర్ వాటర్ అయితే యూజ్ చేయకూడదు, ఫిల్టర్ వాటర్తో ఫేస్ వాష్ చేసేసుకుని నేను ఆ క్రీమ్ రాసుకుని పడుకుంటాను. మార్నింగ్ లెగ్గానే మళ్ళీ నేను ఫిల్టర్ వాటర్తోనే ఫేస్ వాష్ చేసుకుంటాను. సో ఆ క్రీమ్ వల్ల యూజెస్ ఏంటంటే కనుక పింపుల్స్ ఉండవు, అలాగే ట్యాన్ ఉండదు, ఓపెన్ పోర్స్ని కూడా మెల్లిమెల్లిగా తగ్గిస్తుంది. సో నేను అందుకు అది యూజ్ చేస్తున్నాను. లైక్ లాస్ట్ ఒక 2 months నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. రిజల్ట్ అయితే చాలా బాగుంది. నేను మీకు దాన్ని చూపిస్తాను. అదైతే నాకు తెలిసి బయట ఎక్కడ దొరకదు. బేసిక్గా నా స్కిన్ కేర్ ఇదే అనమాట. జస్ట్ నార్మల్ ఒక ఫేస్ వాష్, అలాగే సన్ స్క్రీన్, ఒక నైట్ క్రీమ్, ఇదే నా స్కిన్ కేర్ అనమాట. ఎక్కడికైనా వెళ్తే మాత్రం లైట్గా నేను మేకప్ అంటే ఫౌండేషన్ గట్రా రీసెంట్ డేస్లో అయితే మానేసాను. ఒక 1.5 year నుంచి నా ఫేస్ మీద నేను ఫౌండేషన్ అనేది పెట్టలేదు. లైక్ నార్మల్ పౌడర్. అలాగే నాకైతే మాత్రం ఇవి పేరు కూడా రావట్లే, ఐ షాడో అనుకుంటా. నాకు అదైతే చాలా ఇష్టం, అదైతే యూజ్ చేస్తాను నేను. బ్లష్ కూడా నా లిప్స్టిక్తోనే కవర్ చేస్తాను. నా దగ్గర అయితే ఎక్కువ ప్రొడక్ట్స్ ఉండదు. ఒకసారి నా జస్ట్ మేకప్ కిట్లో ఏముంటాయి అన్న వీడియో అయితే చేద్దాం ఒకసారి.
అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే, జై శ్రీరామ్.